తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో వచ్చేసి ప్రతి నెల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అయితే అందజేయబోతుంది. అంతేకాకుండా జూలై నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ జూలై నెల పెన్షన్లు అనేది ఎవరెవరి ఖాతాలలో ముందుగా ఎవరెవరి జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అంతేకాకుండా జూన్ నెలలో కూడా చాలామంది పెన్షన్ ఖాతాలు అనేది కట్ కావడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే వారి ఖాతాలలో రాలేవో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా జూన్ నెల పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో పంపిణీ చేస్తూ కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు చూసుకున్నట్లయితే ఎవరెవరికి ముందుగా జమ చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని ముందు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు అయితే ఇంకనైతే జమ చేయలేదు. ఇక దీనిపైనే చాలామంది ఆందోళన అనేది చెందడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడినటువంటి ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల పైన కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఏంటో మనం ఈ వీడియోలో ఒకటొకటి అయితే తెలుసుకుంటూ వద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో ఆ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి జూలై నెల పెన్షన్లు పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక దీనిపైన ఈ నెలకు సంబంధించిన జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక పోయిన నెల ఇచ్చినట్టుగానే ఫేషియల్ రికగ్నిషన్తో వారి ముఖ చిత్రాలు కాపీ చేస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ప్రతి నెల ఇచ్చినట్టుగానే 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మొదటిగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, అదేవిధంగా వికారాబాద్ వంటి జిల్లాలలో మొదటిగా ఈ జూలై నెల పెన్షన్లు మనకి ఈ జిల్లాలోనైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ పెన్షన్ డబ్బులు ముందుగా వీరి ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈక వేసి అదేవిధంగా మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు అనేవి చేయించుకొని రెడీగానైతే పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి. ఇటు అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం 4,016 రూపాయలు 6,016 రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ 2 పథకాల కింద 2 కొత్త పథకాలు వచ్చేసి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్టుగా ఇక్కడ ఉత్తర్వులు అనేది జారీ చేయడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే కొత్త అర్హతల జాబితా అనేది ఈ 2 కొత్త పథకాలకు త్వరలో రిలీజ్ చేసి వారి ఖాతాలలో ఈ 2 కొత్త పథకాలకు సంబంధించిన డబ్బులను పంపిణీ చేస్తామని ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.